వాళ్ళ ఆహార సంస్కృతిని నాశనం చేయడానికి ఈ ప్రభుత్వాలకు ఏం హక్కు ఉందని అడుగుతున్నా. నీ మతం ఏదైనా కావచ్చు, నీ ధర్మం ఏదైనా కావచ్చు, ఈ దుర్మార్గాన్ని నువ్వు ఎట్లా సంస్కృతిగా కొనసాగిస్తావు? నీ మనోభావాలు గాయపడితే లక్షలాది పిల్లల జీవితాలు నాశనం అయిపోతే నీకు పర్వాలేదా అని అడుగుతున్నాను నేను. ఏ సంస్కృతి గురించి మాట్లాడతాం మనం? ఏ సాంప్రదాయం గురించి మాట్లాడతాం? చూశారు కదా, మళ్ళీ చివరాఖరికి వచ్చేపటికి ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం కరెక్టేనా అంటే బహుశా ఈ వీడియో మోదీ గారు గోవధ నిషేధం మీద ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు చేసి ఉండుండొచ్చు. ఆ టైంలో వీళ్ళే కాదు, చాలా రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు రెచ్చిపోయారు. ఇన్ఫాక్ట్ కేరళలో అయితే కనుక అప్పటి దేవాదాయ శాఖ మంత్రి సాక్షాత్తు బీఫ్ పట్టుకుని నేను తింటాను అంటూ అడ్డగాడిదలాగా పోజులు కొట్టాడు. ఏం చేస్తాం? ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం ఇట్లాంటి వాళ్ళు భారతదేశంలో బతకటం. అసలు ఇక్కడ ఇది మతానికి ముడిపెట్టిన అంశం కాబట్టే ఈ కమ్యూనిస్టులు అందరూ ఇక్కడ స్టేజీలెక్కి ఈ రకంగా ఒర్రారు తప్ప వీళ్ళకి నిజంగా ఆ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల మీద అపేక్ష కాదు. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ రోజు కూడా పౌష్టికాహార లోపాన్ని నివారించాలని చెప్పేసి అంగన్వాడీ సెంటర్లను కేంద్రంగా చేసుకుని గుడ్లు ఇస్తున్నారు బాలింతలతో పాటు పసిపిల్లలకు కూడా.